కుంభమేళా ఆధ్యాత్మిక ఉత్సవానికి ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దాదాపు 13 అఖండాలకు చెందిన అఘోరీలు, నాగసాధువులు, ఋషులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కుంభమేళాకు నాగసాధువులు, అఘోరీలు వార్తలతో ఉంటున్నారు. అయితే ఇప్పటికే ఐఐటి బాబా, గ్లామరస్ సాధ్వి, హర్ష రీఛారియా ఒక రేంజ్లో ట్రెండింగ్గా మారారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో అమ్మాయి కుంభమేళాలో హల్చల్ చేస్తుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా మీడియాలు పోటీ పడుతున్నారు. కుంభమేళా పుణ్యమా అని ఆమె ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోయారు. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోస్ కనిపిస్తున్నాయి. కాటుక పెట్టుకొని అందమైన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్తో, న్యాచురల్ అందంతో ఒక యువతి చూస్తేనే ఫిదా అయిపోయేలా ఉంది. అయితే ఆ యువతి కుంభమేళాలో దండలు, రుద్రాక్షలు అమ్ముతుంది. ఆమె పేరు మోనాలిసా, ఇండోర్కు చెందిన అమ్మాయి. అయితే ఆమె తన న్యాచురల్ అందంతో చూపురులను కట్టిపడేస్తుంది. కుంభమేళాలో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆమె పూల దండలు, రుద్రాక్షలను భక్తులకు విక్రయిస్తూ వచ్చిన సొమ్మును దాచుకుంటుంది. ఆమె ఎంతో ఇన్నోసెంట్గా ఉంది. ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోతుందన్న అనుభవం కలుగుతుందని అక్కడి వారు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఆమె కళ్ళను టార్గెట్ చేస్తున్నారు. తేనె కళ్ళతో ఉన్న ఆ యువతిని చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ఇంటర్వ్యూలు, వీడియోలు, పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు వావ్, ఆ కళ్ళు మాత్రం భలే అందంగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కుంభమేళాలో హర్ష రీఛారియా తర్వాత మరో అమ్మాయి తన అందమైన కళ్ళతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.